నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల సప్తమి తిథి శీతలా సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పద్మపుష్పాలతో పూజించటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో, బిల్వదళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో పిలుస్తారని, శీతలా సప్తమి వ్రతం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని గృహంలో పాటించాలని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో ఉన్న శ్రావణమాస మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఈ శీతలా సప్తమి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో యజమాని లేదా యజమానురాలు ఎవరైనా సరే తడి పసుపు లేదా తడి గంధంతో ఒక బావి ఆకారాన్ని గీయాలి. అలా బావి ఆకారాన్ని గీసిన తర్వాత ఆ బావి ఆకారం పక్కనే తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా 7 రూపాలను గీయాలి. గుండ్రంగా గీసినటువంటి ఆ 7 రూపాలు కూడా 7 జలదేవతలకు సంకేతం. సప్తమి తిథి రోజు 7 జలదేవతలకు సంకేతంగా తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా 7 రూపాలను గీయాలని, ఒక బావి రూపాన్ని కూడా గీయాలని, పక్కనే ఒక తల్లి 2 శిశువులతో ఉన్నట్లుగా రూపును గీయాలని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. అలా బావి రూపుని గుండ్రంగా 7 జలదేవతలకు సంకేతంగా 7 రూపాలని, ఒక తల్లి 2 కుమారులకు సంకేతంగా గుండ్రంగా రూపాలను గీసిన తర్వాత ఆ రూపాలకు కర్పూర హారతి ఇచ్చి ఆ రూపాల దగ్గర దోసకాయ ముక్కలు దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. దీన్నే శీతలా సప్తమి వ్రతం అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. ఈ శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు, కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ మాసంలో పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే, లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో ఒక పద్మం నుంచి ఆవిర్భవించింది. అందుకే లక్ష్మీదేవిని పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అంటూ ప్రార్థిస్తాం. పద్మం నుంచి ఆవిర్భవించి లక్ష్మీదేవి మనకేం సందేశం ఇచ్చిందంటే, పద్మాన్ని పంకజం అంటారు. పంకం అంటే బురద, జ అంటే పుట్టడం. బురద నుంచి ఆవిర్భవించినప్పటికీ బురద స్వభావం అంటకుండా పద్మం ఏ విధంగా ప్రకాశిస్తోందో అదేవిధంగా మంచి చెడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చెడును స్వీకరించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలని పద్మం నుంచి ఆవిర్భవించి లక్ష్మీదేవి అద్భుతమైన సందేశం ఇస్తోంది. పద్మం నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ప్రతిరోజు దీపారాధన చేశాక తప్పనిసరిగా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే. ఇది శ్లోకం. ఈ శ్లోకం మనకు పద్మపురాణంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే, కమలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నిన్ను శరణు కోరుతున్నాను. త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే, మమ్మల్ని రక్షించు శ్రీ మహాలక్ష్మీదేవి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం, పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వీలు కాని పక్షంలో పద్మపురాణంలో చెప్పబడిన ఈ ప్రత్యేకమైన శ్లోకాన్ని పఠించడం ద్వారా పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి శ్రావణ శుక్ల సప్తమి శీతలా సప్తమి వ్రతం చేయండి, పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి, లేదా పద్మపురాణంలో పద్మాలకు సంబంధించి చెప్పబడిన ఈ శ్లోకాన్ని పఠించండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 2వ శుక్రవారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, జీవంతికా వ్రతాన్ని ఆచరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, జీవంతికా వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం.
ప్రజాపతుల్లో భృగు ప్రజాపతి శుక్రవారానికి చెందినవాడు. అలాగే దేవతలు ఇంద్రుడు శుక్రవారం నాడు ఆరాధించవలసిన దేవత. ఇంద్రుడు ఐశ్వర్యం ఉంటేనే ఇంద్రుడు అయ్యాడు. అమ్మవారి భక్తుల్లో పెద్ద భక్తుడు ఇంద్రుడు అండి. కనుక ఇంద్రుడు ప్రధానం శుక్రవారానికి. మనం ఇంద్రుడిని ఆరాధించాలంటే ఇంద్రుడు ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు వాడు కాళ్ళు పట్టుకోవాలన్నాడు. ఆ ఇంద్రుడు ఇందిరా కాళ్ళు పట్టుకున్నాడు కనుక మనం ఇందిరాదేవిని ఆరాధన చేస్తాం. ఇంకొకటి భృగు ప్రజాపతి ప్రధానంగా భృగువాసనం అన్నారు. మరి భృగు పుత్రిక అయినటువంటి అమ్మవారు భార్గవిని భృగువారం నాడే ఆరాధించడం అనే దానిలో ఉన్నటువంటి ఔచిత్యం మనం పరిశీలించాం. అదే విష్ణు పురాణంలో భృగోహో ఖ్యాత్యాం సముత్పన్న అనే వాక్యం చెప్పాడు. భృగు ప్రజాపతికి ఒక భార్య పేరు ఖ్యాతి. ఇక్కడ ప్రజాపతులు దేవతలు అంటే మనలాంటి ఒక వ్యక్తులు కాదు, ఒక దివ్య శక్తి. అది అలాంటి ప్రజాపతుల్లో ఒకడైన భృగువుకి కుమార్తెగా కలిగి భాగ్యమైంది. అయితే అమ్మవారు ఏ రూపంలో వచ్చినా తాను ఎవరి యొక్క శక్తి వాళ్ళకే పత్ని అవుతుంది. అదే దక్షుడు కూడా అమ్మా నువ్వు నాకు కుమార్తెగా కలగాలి అని తపస్సు చేస్తే నీ కుమార్తెగా కలుగుతాను కానీ నాకు శివుడికి ఇచ్చి పెట్టి అని చెప్పింది. ఎందుకంటే వాడు బుద్ధి కొంచెం పెడసరం బుద్ధి కనుక ముందే హెచ్చరించింది. వాడు వెళ్ళలేదు, అయినా సరే అమ్మవారు శివుడిని పెళ్ళాడాడు, అయినా వాడికి బుద్ధి రాలేదు. అప్పుడు వాడిని విడిచిపెట్టి హిమవంతుని కుమార్తెగా కలిగింది. ఇది అమ్మవారి కథ. ఏ తల్లి గౌరీదేవి కథ. ఇప్పుడు ఈవిడ కథలోకి వచ్చాం. కనుక అమ్మవారు ఎలా వచ్చారు? ఈ రూపం ధరించిన తల్లి పేరు నిత్యాలక్ష్మి అని పేరు. ఈవిడ పేరు నిత్యలక్ష్మి అంటారండి. నిత్యలక్ష్మి అంటే విష్ణువు వద్ద ఎప్పుడు ఉంటుంది, వెళ్ళిపోదు. కానీ నిత్యలక్ష్మి ఈవిడే మహాలక్ష్మి అని చెప్పబడుతూ సృష్టిస్థితిలయ కారకుడైన పరమాత్మ అయిన నారాయణ యొక్క పత్నిగా ఉన్నటువంటి ఆ తల్లి అనుగ్రహించి వివిధ లోకాలలో వివిధ జాతుల్లో అంటే మానవ జాతి, దేవజాతి, గంధర్వ జాతి, ఇన్ని రకాల జాతులు ఉంటాయి, వాళ్ళ లోకాలు ఉంటాయి. ఆయా లోకాల్లో ఆయా జీవులను అనుగ్రహించడం కోసం నారాయణ యొక్క శక్తి వాళ్ళ దగ్గర వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ లోకం పేరుతో అమ్మవారిని వ్యవహరిస్తారు. స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మత్స్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి కైలాసే పార్వతీ త్వంచ. ఎంత రమ్యమైన శ్లోకము చూడండి, మనం పరిశీలించాలి. అంటే నారాయణ యొక్క శక్తియే ఆయా లోకాల్లో అలా ప్రకాశిస్తుంది. అప్పుడు ఆ లోకాలకు ఒక అందము, ఒక ఉనికి, ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉనికి మనికి అన్ని ఆయా లోకాల్లో ఉండాలి, అది శక్తి విశేషం. కానీ ఆయా లోకాల్లో ఉండే శక్తికి ఆ లక్ష్మి అంటారు. స్వర్గలక్ష్మి, రాజ్యలక్ష్మి, రకరకాల పేర్లు మనం చెప్తుంటాం. అలాగా స్వర్గాది లోకాల్లో కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. ఇవి నారాయణ దయవల్ల. అయితే ఎప్పుడైనా లక్ష్మి ఎంతవరకు ఉంటుందంటే నీ పుణ్యం ఉండే వరకు నీ దగ్గర ఉంటుంది. పూజ చేసినప్పుడు అథాంగ పూజ అని మనం చేస్తారు. లక్ష్మీ పూజలు ఎప్పుడు గమనించారా లేదా? ఏడాది కోసం పుస్తకం చూస్తే ఏం గుర్తుంటుందండి. కానీ లక్ష్మీ పూజ ఏడాది కోసం చేసుకునేది కాదు, నిత్యం అనుష్ఠానంలో పెట్టుకోండి. నిత్యం అనుష్ఠానంలో పెట్టుకున్నప్పుడే ప్రత్యేక పూజలకి పరమార్థం ప్రయోజనం లభిస్తుంది. నిత్యం అనుష్ఠానం ఉన్నవాడికే నైమిత్తికం ఫలిస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నిత్యానుష్ఠాన పడికే నైమిత్తికం ఫలిస్తుంది. కానీ నిత్యం లక్ష్మీ పూజ చేయడం అలవాటు అవసరం. అలవాటు ఉన్నవాడికి అర్థమవుతుంది. అథాంగ పూజలో మొదటి నామాలు 2 ఉన్నాయి, చెప్పండి. చంచలాయై నమః, చపలాయై నమః. ఈ 2 బిరుదులు అండి చెప్పడానికి. భరతం దగ్గర కూర్చోలేక లేచిపోయినట్టు చంచలత్వం చపలత్వం అంటే తప్పుడు గుణాలే. అది కానీ అమ్మవారిని ఏమంటున్నారు? చంచల చపల అంటే తిన్నగా ఉండదు, కదిలిపోతూ ఉంటుంది. ఇదే కీర్త. వాటి నామాలుగా చంచలాయై నమః, చపలాయై నమః అంటున్నారంటే అర్థం చేసుకోరా నాయన అని చెప్పాడు. ఇక్కడ మనం అనుకుంటే ఐశ్వర్యమే ప్రధానని. ఐశ్వర్యం చంచలం, స్థిరం కాదు అని చెప్పాడు. దుర్జన్ మహాకవి చెప్తాడు, శ్రీ విద్యుత్ కలిత జగంజవ మహాజీభూత పాపాంబుదారావేగం పురాణం మాట్లాడతాడు ఇక్కడ. అంటే ఒక మేఘంలో మెరుపు ఎంతసేపు ఉంటుందో బ్రతుకులో ఐశ్వర్యం అంతసేపు ఉంటుంది అయ్యా అని అడిగితే చంచల అని పేరు. ఇక్కడ అంతసేపు అంటే బ్రతుకు మాత్రం ఎంతసేపు ఉంటుందని. అందుకే బ్రతుకులో ఐశ్వర్యం కూడా చంచలమే అన్నాడు ఇక్కడ. అంటే వాడు పుణ్యం కొద్ది వస్తుంది, వాడు పాపం కొద్ది పోతుంది. పుణ్యం ఉన్నంతకాల ఐశ్వర్యం, ఆ పుణ్యం తరిగిపోయిందని కూడా వెళ్ళిపోతుంది వెంటనే. ఇక్కడ ఇది గమనించవలసిన అంశం. కానీ ఈ లక్ష్ములకి నిత్యలక్ష్ముల పేరు లేదు. ఆయా లోకాల్లో ఆయా జీవుల్లో వాళ్ళ పుణ్యం ఉన్నంతసేపు ఉంటుంది, వాళ్ళ పుణ్యం వల్ల వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చంచల చపల అన్నారు. నిత్యం ఎవరి దగ్గర ఉంటుందంటే నారాయణ దగ్గర ఉంటుంది. నిత్యలక్ష్మి అక్కడ చంచల కాదు, చపల కాదు, నిత్యం ఉంటుంది. నారాయణకి ఎవరి మీద దయ కలుగుతుందో వాడి దగ్గర పెడుతుంది. అదే నారాయణ భట్టాత్రుడు మహానుభావుడు గొప్ప మాట అన్నాడు. నారాయణ నీ వల్ల మా అమ్మకి అనవసరంగా అపకీర్తి వచ్చింది అన్నాడు. చెడ్డ పేరు వచ్చింది. ఏమనంటే చంచల చపల. ఎందుకంటే నిన్ను తప్ప ఇంకో దగ్గర స్థిరంగా ఉండదు, పట్టుకోదు.
వీళ్ళు పుణ్యాలు చేసి అమ్మ 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 అంటే వస్తుంది, కానీ వెంటనే నీ దగ్గర వెళ్ళిపోతుంటుంది. నీ దగ్గరికి వచ్చేయాలని తొందరతో వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. అది తెలివైన వాడు ఏం చేస్తారంటే, లక్ష్మి స్థిరంగా తమ వద్ద ఉండాలి అనుకుంటే ఆవిడ ఎవరి వద్ద స్థిరంగా ఉందో ఆయన తెచ్చిపెట్టుకుంటాడు. అంటే హరి ఎక్కడ ఉంటాడో సిరి అక్కడ ఉంటుంది కనుక, ఇప్పుడు ఇందాక చెప్పిన సిద్ధాంతాలు చూసుకోండి. శక్తిని అందరూ కావాలంటారు, కానీ శక్తి ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. అలా ప్రయత్నం చేస్తే ఆస్తికత అన్నాం కదా, అంటే శక్తి ఎవరిది? పరమేశ్వరుడిది, నారాయణుడి. కనుక శక్తి స్థిరంగా ఎక్కడ ఉంటుంది? నారాయణ వద్ద ఉంటుంది. కానీ శక్తి స్థిరంగా ఉండాలంటే నారాయణుడి దగ్గర ఉండాలి. అంటే ఎవరికి నిరంతరం ఈశ్వరుడు అస్తిత్వ స్పృహ ఉంటుందో వాడి దగ్గర మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. కనుక నారాయణ ఎవరి దగ్గర హరి ఉంటాడో అక్కడ శివుడు ఉంటుంది అని చెప్పారు. దీనికి మనం గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు ఎవరు ప్రార్థించాడండి? నారాయణుడు ప్రార్థించాడు. ఇక్కడ నారాయణ రక్ష అన్నాడు. సృష్టి స్థితులు ఎవరి వల్ల జరుగుతున్నాయో ఈశ్వరుని శరణంపు వేడుక అనగానే ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. వాళ్ళు ఆవిడికి చెప్పలేదు, సిరికి చెప్పడు శంఖచక్ర యుగమం చేదో సంధింపడే పరివారంబను చీరడు అభ్రగపతిని బంధింపడు ఆకర్ణికాంతర ధంబిల్లము చక్కనొత్తడు వివార ప్రోద్ధిత శ్రీకుచో పరిచరాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ ఏనుగును రక్షించాలని తహతహతో వాడు లక్ష్మీదేవికి చెప్పలేదు. వాళ్ళు పెడుతున్నారు కదా అని చక్కగా సవరించుకోలేదు. ఆ శంఖచక్రాలు చేత్తో పట్టుకుందామని ప్రయత్నము చేయలేదు. దాంతో తాను బయలుదేరి వచ్చేసాడు. అందుకని చెప్పకుండా వెంట అలవాటే లేండి. తిరిగి ఆయన వచ్చి చెప్తాడని ఆవిడ ఊరుకోలేదు. ఆయన వెళితే ఆయన వెంట ఆవిడ వెళ్ళిపోయిందండి. ఎంత ఆశ్చర్యమయ్యా అన్నాడు. ఇక్కడ ఎలా వెళ్ళిపోయిందని తన వెంట సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతను వాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్రని కాయమును నారదుండు ధ్వజనీకాంతుడు మొత్తానికి వైకుంఠమున గల ఆబాల గోపాలం మొత్తం వైకుంఠం అది వచ్చింది ఆయన వెంట. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుద్ధ సప్తమి. ఈనాడు సూర్య భగవాన్ని పూజించి రవి ప్రీత్యర్థం 4.5 మూరల నూలుగుడ్డను దానంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటూ నూలుగుడ్డ ఈ రోజున గనక దానంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు సుమా. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్ధృత శంఖచక్ర అంటూ ఆ స్వామిని ప్రార్థన చేయాలి. ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తూ సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలు శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షాపతి అనేటువంటి శ్లోకాల్ని ఆదిత్య హృదయం పఠనం, అరుణ పారాయణం ఇవన్నీ ఆచరిస్తారో వారికి సూర్య భగవానుడు అద్వితీయమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేసి తీరతాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞానం
ज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46 తిథి సప్తమి తెల్లవారుజామున 4:58 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 12:42 వరకు. వర్జం ఉదయం 6:50 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:12 వరకు. అమృతకాలం సాయంకాలం 5:33 నుంచి 7:20 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఆదరించుకోవడం ద్వారా పూజించుకోవడం ద్వారా సకల ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఏర్పడుతుంది. ధార్మిక మార్గంలో ధర్మం తప్పకుండా ధనం సంపాదించుకునేటువంటి మార్గాలు తెలుస్తాయి. ఆ ధనాన్ని కాపాడుకోవడం తెలుస్తుంది, దాన్ని సద్వినియోగం చేయడం కూడా తెలుస్తుంది. తద్వారా వ్యక్తి ధార్మికంగా అభివృద్ధి చెందడానికి దత్తాత్రేయారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే అది ఆవిడ దోషం కాదు. ఇవ్వడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ 10 మంది కోసం ఉపయోగించింది లేదు. తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తాను ఏదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగాం. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు. ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమభక్తుడు. ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు, ఆయన లేనివాడు కాడు. కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు, ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూట నీ ఇంటికి పంపించాడు ఏదో కారణం అడ్డుపెట్టి. ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు. ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు, తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు. అటువంటి వాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు. అడ్డుపెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు. అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు. అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుక గుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ.
ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్న దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్ పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతకైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు. అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనుబొమ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి, జీవితంలో బాధపడడంతో సరిపోదు, అది నిందకు కారణమవుతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు. లక్ష్మీ కటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం, ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలముల యందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు, వాడు అక్కడికి రాలేదు, వాడు ఒక్క 4 రూపాయలు సంపాదించలేదు. వాడు ఎంత చదువుకోనివ్వండి, ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అమ్మ తిట్టదు. అమ్మ తిట్టినా తాటాకు మంట, అమ్మకి కోపం ఉండదు అసలు. అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే ఆశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడి నింద చేస్తుంది. ఇప్పుడు నింద చేస్తుంది అంటే వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది. ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో, ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమశంకరాయ చ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే, ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మదేవుడు ఆ వరాల కొంతలో కొంత సంతోషించి ఇలా అన్నాడు, రాక్షసులారా, మీరు కోరినట్లుగా మీకు షట్పుర సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీరు యథేచ్ఛంగా సుఖంగా ఉండవచ్చు. మీరు సత్పురుషులకు మహర్షులకు బాధ కలించుకోకుండా మీరు నేను చెప్పే నియమాలను పాటించినంత కాలము దేవతలు కానీ శంకరుడు కానీ మిమ్మల్ని సంహరించరు. మీరు మీ వాగ్దానాన్ని మరిచిపోయి సన్మార్గంలో ఉండే మహర్షులకు వేదవేత్తలకు హాని కలిగిస్తే భూలోకంలో దాన్ని విష్ణుమూర్తి సహించడు. మీరు అలాంటి పొరపాట్లు చేస్తే
ఆయన ఏదో విధంగా మిమ్మల్ని సంహరిస్తాడు. దాన్ని నేను ఆపలేను, కనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షస వర్గం వాడు బ్రహ్మదేవుడి షరతులకు అంగీకరించారు. దానికి శంకరదేవుడు సంతోషించి పార్వతీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమై వారు కోరుకోకుండానే కొన్ని వరాలు కూడా ఇచ్చేశాడు. సన్మార్గంలో ఉండటానికి అంగీకరించిన రాక్షస వీరులారా, మీరు ధర్మాన్ని శరణు పొందారంటే నన్ను శరణు పొందినట్టే. ఇక మీకు నా వల్ల భయం ఎందుకుంటుంది? మీరు మీ షట్పుర రాజ్యంలో మహర్షులతోనూ వేదవేత్తలతోనూ కలిసి ధర్మంగా జీవించండి. ఇప్పటిదాకా తపస్సు చేసినట్లే ఇక ముందు కూడా దీక్షతో సత్కర్మలు చేయండి. నీ షట్పురాల్లో ప్రత్యేకమైన పవిత్ర స్థానాలు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ ఇష్టదేవతలను ఆరాధించండి. అలా చేస్తే ఉత్తములైన మహర్షులకు ఏమి లోకాలు లభిస్తాయో అవి మీకు కూడా లభిస్తాయి. మీలో ఎవరైనా నన్నే ఆరాధన చేస్తే వారు సూటిగా నా లోకానికే చేరుతారు. వెలగ చెట్టు క్రింద, తెల్ల జిల్లేడు చెట్టు క్రింద, మేడు చెట్టు క్రింద కూర్చొని చేసిన తపస్సులు మీకు విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇలా పుణ్యకార్యాలు చేస్తూ మహర్షులను విశేషమైన భక్తితో సేవించే వారికి కోరిన పుణ్యలోకం లభిస్తుంది. శంకర భగవానుడు ఈ విధంగా వరాలు వర్షించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రాక్షస వర్గం వారు భూగర్భంలోని షట్పుర సామ్రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఆ రాజ్యంలో కొంతమంది మహర్షులకు వేదవేత్తలకు కూడా చోటు కల్పించారు. ఇలా షట్పుర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన మహర్షులలో బ్రహ్మదత్తుడు ఒకడు. అతడు ఒక విచిత్రమైన సాధకుడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. వాజసనేయ సంహితను బాగా అధ్యయనం చేసినటువంటి, నిత్యము యజ్ఞయాగాదులు ఆపకుండా చేస్తూ ఉండేవాడు. కానీ ఈయన 500 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క మగపిల్లవాడు, ఒక్కొక్క ఆడపిల్ల జన్మించారు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. ఎంత పెద్ద సంసారాన్ని నిర్వహించుకుంటూనే ఆయన ఆపకుండా యజ్ఞాలు చేసేవాడు. షట్పుర రాజులైన రాక్షసులు ఆయనను ఆదరంగానే చూసేవారు. ఈయన భూగర్భంలోని షట్పురంలో మాత్రమే కాక భూతలం మీద ఉండే అనేక మంది రాజులతోనూ సత్పురుషులతోనూ స్నేహంగా ఉండేవాడు. ఈయనకు మెల్లిగా వసుదేవుడితో మైత్రి ఏర్పడింది. ఆ రోజుల్లో వసుదేవుడికి అశ్వమేధ యాగం చేయాలనే కోరిక ఉండేది. భూలోకంలో ఆయనకు రాజ్యమే లేదు. ఇక అశ్వమేధ యాగం ఎలా చేస్తాడు? మిత్రుడైన బ్రహ్మదత్తుడు నేను చేయిస్తానన్నాడు. ఆయన వసుదేవుణ్ణి షట్పుర సామ్రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ ఆవర్త నదీ తీరంలో అశ్వమేధ యాగం చేయించాడు. ఆ గుర్రం ఎంతసేపు తిరిగినా ఆ షట్పురాల్లోనే తిరగాలి కనుక షట్పుర రాజులకు బ్రహ్మదత్తుడికి మైత్రి ఉంది కనుక ఆ అశ్వాన్ని ఎవరూ అడ్డం పెట్టలేదు. ఆ విధంగా వసుదేవుడే అశ్వమేధ యాగ కాంక్ష బ్రహ్మదత్తుడి ద్వారా తీరిపోయింది అంతే. అదొక అశ్వమేధ యాగమా? మొత్తానికి తీరింది. దానివల్ల వారి మైత్రి మరింత పెరిగింది, బొమ్మలాట్లాగా. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మదత్తుడే ఒక కొత్త యజ్ఞం మొదలుపెట్టాడు. దానికి సహాయంగా దేవకీ వసుదేవులిద్దరూ షట్పుర సామ్రాజ్యానికి వెళ్ళారు. ఆ యజ్ఞానికి వ్యాసభగవానుడు, వైశంపాయనుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన మహర్షులు చాలామంది వచ్చారు. యజ్ఞం దివ్యంగా సాగుతుంది. ఆ సమయానికి షట్పుర సామ్రాజ్యానికి రాజుగా నికుంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ నికుంభుడికి ఒక కొత్త ఆలోచన పుట్టింది. అతడు కొందరు రాక్షస ప్రముఖులను వెంటబెట్టుకొని యజ్ఞశాలకు వచ్చి బ్రహ్మదత్తుడితో ఇలా ప్రసంగించాడు. బ్రహ్మదత్త మహర్షి, మీరు అఖండంగా యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు, మేము సహాయం చేస్తూనే ఉన్నాం.
మీరు మాత్రం మాకేమీ కృతజ్ఞత చూపించడం లేదు. పుట్టుకొచ్చింది లోపల నుంచి వీడికి. ఇక నుంచి అలా కాదు, మీరు చేసే యజ్ఞాలలో మాకు కూడా సోమరస భాగం ఇప్పించండి. దేవతలతో పాటు మేము కూడా సోమరసపానం చేస్తాం. మీకు 500 మంది కన్యలు ఉన్నారు. వారిలో కొంతమందికి వివాహాలు అయిపోయినాయి. మిగిలిన వారికి మా రాక్షస వీరులకే ఇచ్చి వివాహం చేయండి. మీకు భూలోకం నుంచి చాలా కానుకలు వస్తున్నాయి. ఆ రత్నాల్లోనూ ధనరాశుల్లోనూ కొంత భాగం మాకు కప్పంగా చెల్లించండి. మా ఊర్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఈ షరతులు మీకు ఇష్టం లేకపోతే మా రాజ్యంలో మీరు యజ్ఞం చేయకండి, మా ఆజ్ఞ అన్నాడు నికుంభుడు. వచ్చేసింది వీళ్ళకి తాపత్రయం. ఈ మాటలకు బ్రహ్మదత్తుడు విస్తుపోయాడు. ఆయన తేరుకొని మెల్లగా ఇలా అన్నాడు, రాక్షస శ్రేష్ఠులారా, యజ్ఞంలో సోమరస భాగాన్ని నేను నా ఇష్ట ప్రకారం ఇచ్చే వీలు లేదు. వేదంలో ఎవరికి ఇవ్వాలని శాసనం ఉన్నదో వారికి మాత్రమే ఇవ్వాలి, మిగిలిన వారికి ఇవ్వరాదు. వేదంలో ఎక్కడ సోమభాగం రాక్షసులకు ఇవ్వమని లేదు. మీకు ఈ విషయంలో సందేహం ఉంటే ఎవరైనా వేదార్థ పండితులను అడిగి తెలుసుకోండి, లేదా యజ్ఞాలు చేసే మహర్షులను అడిగి తెలుసుకోండి. ఇక కన్యాదానం అంటారా? నేను నా కన్యలను నా ఋత్విక్కులలో కొంతమందికి దానం చేస్తానని పూర్వమే సంకల్పం చేశాను. ఆ సంకల్పాన్ని ఈ యజ్ఞవేది మధ్యలో కూర్చొని క్రమక్రమంగా పూర్తి చేయవలసి ఉంది. పూర్వ సంకల్పాలకు భిన్నంగా ఇతరులకు కన్యాదానం చేయటం సాధ్యం కాదు. ఇక రత్నాలు అడుగుతున్నారు, ఇస్తాను, కానీ ఇలా బలప్రయోగపూర్వకంగా అడిగితే ఇవ్వలేను. నాకు ఎవరి అండా లేదనుకుంటున్నారేమో. ఈ దేవకీ వసుదేవుల పుత్రుడైన శ్రీకృష్ణుడే నాకు అండగా ఉన్నాడు. అందువల్ల నేను ఎవరికీ భయపడవలసిన పని లేదు అన్నాడు బ్రహ్మదత్తుడు. ఈ సమాధానానికి రెచ్చిపోయినటువంటి నికుంభాది రాక్షసులు తాము బ్రహ్మదేవుడికి చేసిన వాగ్దానం మాట మర్చిపోయారు. కోపంతో రెచ్చిపోయి బ్రహ్మదత్తుడి యజ్ఞవాటికను ధ్వంసం చేశారు. బ్రహ్మదత్తుడి కన్యలను ఎత్తుకుపోయారు. ఇదంతా స్వయంగా గమనిస్తున్న వసుదేవుడు తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని, బలరాముణ్ణి, గదుణ్ణి మనసులో గట్టిగా స్మరించాడు. వసుదేవుడి భావనా తరంగాలు మున్ముందుగా శ్రీకృష్ణుడికి చేరాయి. ఆయన వెనువెంటనే తన పుత్రుడైన ప్రద్యుమ్ని పిలిచి, నాయనా, షట్పుర సామ్రాజ్యంలో అధర్మం చెలరేగింది. నువ్వు మాయా విద్యలు బాగా తెలిసిన వాడివి గనుక నువ్వు మున్ముందుగా షట్పురానికి చేరి బ్రహ్మదత్తుడి పుత్రికలను కాపాడు. ఇంతలో నేను మన యాదవ వీరులందరినీ పోగు చేసుకొని సైన్య సమేతంగా అక్కడికి చేరుకుంటానన్నాడు కృష్ణుడు. మన్మథుడి అంశంతో జన్మించిన ప్రద్యుమ్నుడు వెనువెంటనే ద్వారకాలో మాయమై షట్పుర రాజ్యానికి చేరాడు. పరిస్థితి పరిశీలించాడు. అక్కడ బ్రహ్మదత్తుడి పుత్రికలు 100 మందిని ఆ రాక్షసులు అపహరించి రథంలో తీసుకుపోతున్నారు. అప్పుడే వెంటనే ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం వల్ల ఆ 100 మందిని మాయం చేసి వారి స్థానంలో మరో 100 మంది కన్యలను సృష్టి చేసి అక్కడ పెట్టేశాడు. ప్రద్యుమ్నుడికి మాయా విద్య తెలుసు కదా. ఈ మార్పును గమనించని రాక్షసులు ఈ మాయా కన్యలనే తీసుకువెళ్ళి తమ రాజ్యంలో బందీ చేసుకున్నారు. అంతా మాయా కన్యలు వీళ్ళంతా. ప్రద్యుమ్నుడు బ్రహ్మదత్త కన్యలతో సహా యజ్ఞవాటిక దగ్గరకు వచ్చి ఆ కన్యలను భద్రమైన స్థానంలో ఉంచి ఆ తర్వాత తన తాత నాయనమ్మల దగ్గరకు వచ్చాడు. మీరు మీ యజ్ఞక్రతువు కొనసాగించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు నిర్భయంగా యజ్ఞ ప్రక్రియను కొనసాగించాడు. బ్రహ్మదత్తుడు ఆ యజ్ఞానికి చాలామంది భూలోకరాజులను కూడా ఆహ్వానించున్నాడు. అలాంటి జరాసంధుడు, దంతభక్తుడు, శిశుపాలుడు, పాండవులు,
కౌరవులు, రుక్మి, శల్యుడు మొదలైన మహారాజులు అనేక మంది ఉన్నారు. వారంతా యజ్ఞ ప్రక్రియ కొనసాగటాన్ని చూసి సంతోషిస్తున్నారు. వాళ్ళకు అక్కడ జరిగిన రాజకీయం ఏదీ అర్థం కాలేదు. యజ్ఞవేదిక దగ్గర కూర్చున్న మహర్షులలో నారద మహర్షి కూడా ఉన్నాడు. ఆయనకు మాత్రం విషయమంతా అర్థమవుతుంది. ఆయన వెంటనే అక్కడి నుంచి లేచి ఎవరికీ చెప్పకుండా నికుంభ రాక్షసుడి భవనానికి వెళ్ళిపోయాడు. నికుంభుడు నారద మహర్షిని తగిన విధంగా గౌరవించాడు. నారద మహర్షి నికుంభుడి వంక ప్రేమంగా చూస్తూ ఇలా అన్నాడు, రాక్షస వీరులారా, మీరు ఇప్పుడు విరోధం పెట్టుకున్నది బ్రహ్మదత్తుడితో కాదు, సూటిగా యాదవ వంశంతో విరోధం పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ బ్రహ్మదత్తుడికి వసుదేవుడు ఆప్తమిత్రుడు. ఆ వసుదేవుడి పుత్రుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి భక్తుడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుడికి ఇంత వైభవం కలగడం, ఇంత అందమైన కన్యలు కలగడం, ఇవన్నీ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల జరిగినవే. బ్రహ్మదత్తుడి కొడుకులు కూడా మహాపండితులు, మహాసమర్థులు. ఇది కూడా శ్రీకృష్ణ అనుగ్రహమే. ఇలా బ్రహ్మదత్తుడికి యాదవ రాజ్యానికి ఇంత సన్నిహిత సంబంధం ఉండగా నువ్వు ఏ అండ చూసుకొని బ్రహ్మదత్తుడితో విరోధం పెట్టుకున్నావు? ఏదో అయింది అయిపోయిందిలే. నేను ఉపాయం చెప్తున్నాను, విను. ఇష్టమైతే ఆచరించుకో. ఈ బ్రహ్మదత్తుడు 100 కొద్దీ రాజులను పిలిచాడు. వాళ్ళంతా సైన్య సమేతంగా వచ్చి మీ షట్పురాలలో బస చేసి ఉన్నారు. వాళ్ళంతా మహర్షి పిలిచాడనే గౌరవంతో వచ్చిన వారే తప్ప బ్రహ్మదత్తుడితో ప్రత్యేకమైన మైత్రి కలవారు కారు. కనుక నువ్విప్పుడు ఈ రాజులందరికీ విశేషమైన కానుకలు ఇచ్చి అతిథి మర్యాదలు చేసి వీరందరినీ నీ వైపుకు తిప్పుకో. అలా చేస్తే యాదవ సేనలు వచ్చి మీద పడ్డా ముందు మీకు భయం ఉండదు. నీకు ఈ ఉపాయం నచ్చితే, నీ మంత్రులకు నచ్చితే దీన్ని అమలుపరుచుకో అన్నాడు నారదుడు. నికుంభుడికి ఈ సలహా తెగ నచ్చేసింది. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా తన మంత్రులను, అధికారులను పంపించి అక్కడికి వచ్చినటువంటి మహారాజులందరినీ బహుమతులతో ముంచెత్తేశాడు. వారిలో పంచపాండవులు మాత్రం ఆ కానుకలను తిరస్కరించారు. మిగతా వాళ్ళంతా తీసేసుకున్నారు. కానుకలు పుచ్చుకున్న రాజులు నికుంభుడి స్నేహశీలానికి సంతోషపడి నీకేం కావాలో వరం కోరుకో అనేశారు. నికుంభుడు ఆ రాజులందరినీ పేరు పేరున తెగ పొగిడి అంతా అయిన తర్వాత చివరికి మా మీదికి ఎవరైనా దండెత్తి వస్తే మీరు మా పక్షాన నిలిచి యుద్ధం చేయాలి అని కోరుకున్నాడు. దానికి ఆ రాజులు సరే అనేశారు. వాళ్ళకి అర్థం కాలే. పంచపాండవులు మాత్రం కానుకలు పుచ్చుకోలేదు కనుక ఆ ఒప్పందానికి దూరంగానే ఉండిపోయారు. ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతూ ఉండగా అక్కడ ద్వారకాలో శ్రీకృష్ణుడు పురరక్షణకు కావలసిన ఏర్పాట్లు చేసి తన సైన్య సమేతంగా షట్పురం మీద దండయాత్ర చేయటానికి సన్నాహాలు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారేసరికి శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని స్మరించాడు. అతడు వెంటనే వచ్చాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీరు ముగ్గురు కవచాలు ధరించి గరుత్మంతుడి మీద ఆసీనులయ్యారు. యాదవ సైన్యం అప్పటికే ప్రయాణమైపోయింది. కొద్దిసేపట్లోనే అందరూ షట్పుర రాజ్యానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడు మున్ముందుగా అక్కడి ఆవర్త నదీ తీరంలో ఉన్న బిల్వోదకేశ్వరాలయానికి వెళ్ళారు. అక్కడ బిల్వోదకేశ్వరుడికి నమస్కరించి ఆవర్తా నదిలో స్నానం చేశాడు. ఎందుకంటే గంగలోని ఒక భాగమే శంకర భగవానుడి అనుగ్రహం వల్ల ఆవర్తా నదిగా షట్పుర రాజ్యంలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఆ నదిని, అక్కడ ఆలయాన్ని కూడా భక్తితో అర్చించాడు కూడా.
ఆ తరువాత శ్రీకృష్ణుడు తన సైన్య వ్యూహాన్ని జాగ్రత్తగా వ్యవస్థ చేసుకున్నాడు. సైన్యానికి ముందు భాగంలో ప్రద్యుమ్నుడు ఉండమన్నాడు. పాండవులను పిలిచి యజ్ఞశాల రక్షణ బాధ్యతను వాళ్లకు అప్పజెప్పాడు. మిగిలిన సేనను షట్పుర గుహద్వారం దగ్గర నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం దేవేంద్రుడితో తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జయంతుణ్ణి ప్రవర్తుణ్ణి మనసులో స్మరించాడు. వాళ్ళు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రీకృష్ణుడు సంతోషించి వారిద్దరినీ వారితో పాటు ప్రద్యుమ్నుణ్ణి కూడా ఆకాశంలో నిలబడి రాక్షసులు ఎవరు ఆకాశ మార్గాన్ని పారిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గం వెళ్ళిపోతారు కదా. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో యాదవసేన యుద్ధపేరి మ్రోగించింది. ఈలోగా సాంబుడు గదుడు కలిసి ఇతర యాదవ వీరులను కలుపుకొని తమ సేనను మకర వ్యూహంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక యాదవ వీరులంతా యుద్ధశంఖ నాదాలతో షట్పురాలను మారుమ్రోగించారు. ఈ శబ్దాలతో నికుంబాది రాక్షసులకు యుద్ధావేశం పెరిగిపోయింది. వారు కూడా యుద్ధభేరీలు మ్రోగిస్తూ సింహనాదాలు చేస్తూ వేల కొలది గాడిదలను, ఏనుగులను, దున్నపోతులను, ఖడ్గమృగాలను, వంటలను, మొసళ్లను, తాబేళ్లను కూడా అధిరోహించి రకరకాల ఆయుధాలు ధరించి ఎదురు దాడికి సిద్ధమయ్యారు. ఈ రాక్షస సేనకు అగ్రభాగాన నికుంభుడే స్వయంగా నిలబడ్డాడు. పూర్వం జరిగిన మైత్రి ఒప్పందం ప్రకారం జరాసంధాది మహారాజవర్గం అంతా రాక్షస సైన్యాలకు అండగా యుద్ధరంగంలోకి దిగింది. ఈ విషయాన్ని గమనించుకున్న నికుంభుడికి ధైర్యం పెరిగిపోయి తానే ముందుగా యాదవ సైన్యం మీదకి బాణాలు వర్షించేశాడు. యాదవ వీరులు దానికి దీటుగా బాణప్రయోగాలు చేశారు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. ఇంతలో నికుంభాసురుడు తన మాయా విద్యల బలంతో యాదవ సేనాపతులలో ఒకడైన అనాదృష్టి అనేవాడు చేతులు కాళ్ళు ఆడకుండా స్తంభింపజేసి బంధించి తన గుహలో పడవేసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇలా నికుంభుడు యాదవ వీరులో ఒకరొకరుగా చాలామందిని తన మాయా విద్యల ద్వారా అపహరించడం దీన్ని ప్రారంభించాడు. మెల్లగా మాయా విద్యతో ఒక్కొక్కరిని ఎత్తుకొని పోతున్నాడు నికుంభుడు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణ బలరామాదులు ఆగ్రహించి తమ బాణాదులతో రాక్షస సైన్యాన్ని దహించి వేయసాగారు. ఈలోగా నికుంభుడి మాయాచర్యలను గమనించిన ప్రద్యుమ్నుడు తాను కూడా అదే పద్ధతిలో కర్ణ, దుర్యోధన, భీష్మాదులైన మహావీరులందరినీ స్తంభింపజేశాడు. ఒక గుహలో పడేశాడు. ఈ నియమాన్ని గమనించిన ఇతర రాజులు కొందరు ప్రద్యుమ్నుడి మీద మూకున్ముడిగా దాడి చేశారు. అందరూ కూడా ప్రద్యుమ్నుడు బిల్బోధకేశ్వరుడికి మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ ఎదురు దాడికి దిగాడు. ఇంతలో బిల్బోధకేశ్వరుడికి అనుచరులో ఒకడైనటువంటి నందికేశ్వరుడు ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు: నారాయణ నారాయణ, హరే కృష్ణ.